నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ నేను మణిశ్రీ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం స్టార్టప్ మహాకుంభ్ కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోదీ స్టార్టప్లలో 45% పైగా భారతీయ మహిళలు అగ్రగామిగా ఉండి విజయం సాధించారని వెల్లడి తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్గా సిపి రాధాకృష్ణన్ బాధ్యతల ప్రమాణ స్వీకారానికి హాజరైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ఎన్నికల విధుల్లో భాగంగా నారా లోకేష్ వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు తాడేపల్లి అపార్ట్మెంట్ వాసులతో ముఖాముఖి కార్యక్రమానికి వెళ్తున్న సందర్భంగా జరిగిన ఘటన పిఠాపురంలో పవన్ కు 1,00,000 ఓట్లు కూడా రావన్న వెల్లంపల్లి శ్రీనివాస్ ఎన్నికల తరువాత బీజేపీలో జనసేన విలీనం కాబోతుందంటూ జోష్యం దేశాభివృద్ధిలో అంకుర సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మూడో విడత అధికారంలోకి వచ్చాక భారత్ను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఢిల్లీలోని భారత మండపంలో స్టార్టప్ మహాకుంభ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 1.25 లక్షల స్టార్టప్లు 110 యూనికార్న్లతో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా అవతరించింది. సరైన సమయంలో ఖచ్చితమైన నిర్ణయాలతో అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు రోడ్ మ్యాప్ రూపొందించాం. దేశ యువత స్టార్టప్ల ద్వారా వినూత్న ఆలోచనలతో సరికొత్త ఆవిష్కరణలు చేపట్టి పెట్టుబడులను ఆకర్షించారు. ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదిగారు. దేశంలో 45% స్టార్టప్లను నడిపిస్తున్నది మహిళలే. మధ్యంతర బడ్జెట్లో పరిశోధనలు ఆవిష్కరణల కోసం 1,00,000 కోటి బడ్జెట్ కేటాయించడం స్టార్టప్లను ప్రోత్సహించేందుకు మా ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం అని ప్రధాని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని రాజకీయాల్లో స్టార్టప్లపై చలోక్తులు విసిరారు. చాలామంది స్టార్టప్లను ప్రారంభిస్తారు, రాజకీయాల్లో ఇవి ఎక్కువ. ప్రతిసారి కొత్త స్టార్టప్లు ప్రారంభించాల్సిందే, కానీ మీ స్టార్టప్లకు రాజకీయాల్లో వాటికి చాలా వ్యత్యాసం ఉంది. మీరు ప్రయోగాత్మకంగా వ్యవహరిస్తారు, ఒక ఆలోచన కార్యరూపం దాల్చుకుంటే మరో ఐడియాతో ముందుకు సాగుతారు అని మోదీ పేర్కొన్నారు. भारत आज अगर ग्लोबल स्टार्टअप स्पेस के लिए नई उम्मीद, नई ताकत बनकर उभरा है, तो इसके पीछे एक सोचा समझा विजन रहा है. भारत ने सही समय पर सही निर्णय लिए, सही समय पर स्टार्टअप्स को लेकर काम शुरू किया. अब ये समिट तो आप लोगों ने बहुत बड़ी मात्रा में ऑर्गेनाइज की है, लेकिन जब ये शब्द भी का स्टार्टअप नहीं हुआ था, उस समय मैंने एक समिट की थी विज्ञान भवन में. बड़ी मुश्किल से आधा सभागृह भरा था, पीछे भी जैसे सरकार करती है जगह हमने भर दी थी. ये अंदर की बात है, बाहर मत बताना. और उस समय देश में जो नए नए कुछ नौजवान, और मैंने स्टार्टअप इंडिया, स्टैंड अप इंडिया इसको लॉन्च करने की दिशा में मेरा प्रयास था. और मैं चाहता था कि उसको मैं एक आकर्षण पैदा करूँ, यूथ में एक मैसेजिंग करूँ. तो कुछ लोगों ने जो इनिशिएटिव लिए थे उनको खोजा देश भर में, भाई कोई कोने में कोई करता है तो ज़रा देखो. और मैंने 5-7 लोगों को बुलाया था कि जरा भाई आप भी वहाँ भाषण कीजिए, मेरी कोई सुनेगा नहीं. తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్గా సిపి రాధాకృష్ణన్ బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ ఉదయం రాజ్భవన్లో ప్రధాన న్యాయమూర్తి లోక్ ఆరాధే ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, రాష్ట్ర సీఎస్తో పాటు పలువురు ఉన్నతాధికారులు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం ఇన్ఛార్జ్ గవర్నర్ రాధాకృష్ణన్తో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్ర పరిస్థితులు, గవర్నర్ కోట, ఎమ్మెల్సీ సమస్యలపై రాధాకృష్ణన్కు సీఎం రేవంత్ రెడ్డి వివరించినట్లు తెలుస్తోంది. I, Chandravaram Ponusami Radhakrishnan, do swear in the name of God that I will faithfully discharge the functions of the Governor of Telangana and will, to the best of my ability, preserve, protect and defend the Constitution and the law, and that I will devote myself to the service
and well-being of the people of Telangana. ఉండవల్లి కరకట్ట సమీపంలో ఎన్నికల విధుల్లో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాన్వాయ్ ఆపి పోలీసులు చెక్ చేశారు. కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో చెక్ చేస్తున్నామని లోకేష్కు పోలీసులు తెలిపారు. కాన్వాయ్స్ ఉన్న కార్లన్నింటినీ చెక్ చేశారు. తాడేపల్లిలోని అపార్ట్మెంట్ వాసులతో ముఖాముఖి కార్యక్రమానికి వెళ్తున్నట్టు నారా లోకేష్ తెలిపారు. పిఠాపురంలో వంగ గీతా చేతిలో పవన్ కళ్యాణ్ ఓడిపోబోతున్నాడని సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు జోష్యం చెప్పారు. మోదీ చెప్పేది ఇనేవాడివి నీకు పార్టీ ఎందుకు అంటూ విమర్శలు గుప్పించారు. ఎన్నికల తర్వాత బీజేపీలో జనసేన విలీనం కాబోతుందన్నారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు 32వ డివిజన్ అయోధ్యనగర్లో లోటస్ ప్రాంతంలో డివిజన్ పార్టీ ఇన్ఛార్జ్ గుండె సుందర్పాల్ లోటస్ అసోసియేషన్ సభ్యులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ లోటస్ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చామని, ఈ డివిజన్ నుండి మంచి మెజారిటీ ఇస్తామని ప్రజలు తెలుపుతున్నారని అన్నారు. గాజువాక భీమవరం ఏరియాలో ఓడిపోయిన పవన్ కళ్యాణ్కి ఓటమేమీ కొత్త కాదని, ఆయనకి పిఠాపురంలో ఓట్లు రావనన్నారు. బీజేపీలో జనసేనను విలీనం చేయను అని శ్రీపాద వల్లభుడు సాక్షిగా ప్రజలకు చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో 49వ డివిజన్ కార్పొరేటర్ బుల్లా విజయ్, రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు కొండపల్లి బుజ్జి, 32వ డివిజన్ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. లోటస్లో సెక్టార్ 2లో అపార్ట్మెంట్స్ అన్ని కూడా విజిట్ చేయడం జరిగింది. అందరూ కూడా నాకు చాలా వరకు పరిచయస్తులే ప్రతి డివిజన్లో. ముఖ్యంగా ఈ అపార్ట్మెంట్స్లో కూడా నేను చాలా అనుబంధం, దాదాపు 3 ఏళ్ళ కన్నా ఇదే లోటస్లో నేను కూడా నివసించడం జరిగింది. దాని మీద అందరూ కూడా చాలా చక్కగా మమ్మల్ని ఆదరించడం కానివ్వండి, తప్పకుండా నువ్వు ఇక్కడ రావడం మా అందరూ కూడా ఆనందంగా ఉందని చెప్పని ప్రతి ఒక్కళ్ళు చాలా ఆనందంగా పిలవడం చాలా సంతోషంగా ఉంది. ఓడిపోయాడుగా, అతనికి ఏమైనా ఓటమైన కొత్త, దానికి ఏమన్నా ఓటమైన కొత్త అయితే కనుక మనం ఆలోచించాలి. అతను పిఠాపురం 1,00,000 ఓట్లు వస్తాయేమో చూడండి, అసలు ఓట్లు పడతాయేమో చూడమని చెప్పండి. ఆయనకి 1,00,000 ఓట్లు మెజార్టీ కాదు. అక్కడ మా వంగా గీత గారు మామూలు క్యాండిడేట్ కాదు. ఆమె 2009లో ప్రజారాజ్యంలో గెలిచింది. ఆమె మళ్ళీ ఎంపీగా గెలుపొందారు. రేపు ఉదయం పవన్ కళ్యాణ్ మీద కూడా మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. ఎందుకంటే నిజంగా కనుక అతనికి ఒక నాయకుడిగా చిత్తశుద్ధి ఉంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులో పోటీ చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు కుప్పల్లో పోటీ చేస్తున్నాడు, చివరికి నారా లోకేష్ కూడా మంగళగిరిలోనే అతను ఓడిపోయి అక్కడ పోటీ చేస్తున్నాడు. మరి ఈరోజు నేను భీమవరం గాజువాక ఎందుకు వదిలేసాడు ఇతను? ఓటమి భయం కదా. ఓటమి భయమే. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఏదో చెప్తాడు, ఎలాగో ఓడిపోతాం కాబట్టి దానికి ఇప్పుడే రీజన్స్ రెడీ చేసి పెట్టుకుంటున్నాడు. అతను ఓడిపోవడం ఖాయం, దాంట్లో ఎటువంటి అతిశయక్తి లేదు. సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థి అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున గడగడప సెక్టర్ 2లో తిరగడం జరిగింది. ఈ 32వ డివిజన్లో స్వల్ప తేడాతో ఓడిపోయినప్పుడు కూడా 14 కోట్లతో అభివృద్ధి చేయటం, అలాగే ఒక మోడల్ డివిజన్గా విజయవాడ నగరంలోనే ఒక మోడల్ డివిజన్గా తీర్చిదిద్దిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకే దక్కుద్ది. అదేవిధంగా ఈ రోజున మేము సెక్టర్ 2లో తిరుగుతుంటే ప్రతి ఒక్కరు బ్రహ్మరథం పడుతున్నారు. మేము తెలియక లాస్ట్ టైం తప్పు చేసామండి, ఈసారి మేము అలాంటి తప్పు చేయదలుచుకోలేదు. మీరు 7.5 కోట్లు ఖర్చు పెట్టి సెక్టర్ 1 క్లాస్ ఏరియాలో మోడల్ డివిజన్ చేసినందుకు ప్రతి ఒక్కరు మీకు రుణపడి ఉంటాం, మీకు కంపల్సరీ మిమ్మల్ని ఆశీర్వదించి మీకు ఓట్లేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా ఈనాడు పేపర్లో కానీ వీటిలో కానీ 32వ డివిజన్ అభివృద్ధికి నోచుకోలేదు గత 20 సంవత్సరాలుగా అంటున్నారు. మేము ఈ రోజుని పిలుచున్న బహిరంగ దీనికి చర్చగా రమ్మంటున్నాం. ఒకసారి వచ్చి చూడండి ఎలా ఉంది ఏంటి అనేది. డివిజన్ రోడ్లు చూడండి, ట్రైన్లు చూడండి, స్లమ్ ఏరియా కాదు, క్లాస్ ఏరియా కాదు, మొత్తం అన్ని విధాలా డెవలప్ చేసి ఈ రోజున 17 కోట్లతో ఎప్పుడు లేని విధంగా, ఈ 25 సంవత్సరాలు ఎప్పుడు లేని విధంగా అభివృద్ధి చేయటం అనేది ఈ 32వ డివిజన్కి మల్లాది విష్ణు గారికి, అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా ఇన్ఛార్జ్ అయినప్పటి నుంచి ఈ సెంట్రల్ నియోజకవర్గంలో 16 కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజు డెవలప్ చేయడం జరుగుతుంది. విజయవాడలో వైసీపీ, బీజేపీ, టీడీపీకి ఓట్లు అడిగే అర్హత లేదని సిపిఎం సెంట్రల్ అభ్యర్థి సిహెచ్ బాబురావు అన్నారు. అమరావతి రాజధానికి చెంబుడు నీరు, మట్టి ఇచ్చిన బీజేపీకి, వారితో అంటగాగుతున్న టీడీపీ, వైసీపీ, జనసేనలకు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. విజయవాడ అభివృద్ధి జరగాలన్నా, నీతివంతమైన పరిపాలన కావాలన్నా కమ్యూనిస్టు పార్టీలను గెలిపించాలని ఆయన అభ్యర్థించారు.
మార్పు కోసం సిపిఎం పాదయాత్రలో భాగంగా సిపిఎం 58వ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం సెంట్రల్ అభ్యర్థి సిహెచ్ బాబురావు అజిత్ సింగ్ నగర్ కృష్ణా హోటల్ సెంటర్లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఓట్లు అభ్యర్థిస్తూ పర్యటించారు. అనంతరం బాబురావు మాట్లాడుతూ విజయవాడలో వైసీపీ, బీజేపీ, టీడీపీకి ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. అమరావతి రాజధానిని నాశనం చేసిన పాపం ఈ 3 పార్టీలవని అన్నారు. చెంబుడు నీరు, మట్టి తెచ్చినందుకు బీజేపీకి ఓట్లు వేయాలా అని ప్రశ్నించారు. మోడీ, జగన్ ఇద్దరు కలిసి చెత్త పన్ను, నిత్యావసర ధరల పెంపు, కరెంటు ఛార్జీలు పెంచారని ఆరోపించారు. ఓటర్లు డబ్బు రాజకీయాలకు, ప్రలోభాలకు లొంగకుండా నీతివంతమైన రాజకీయం చేసే సిపిఎంను గెలిపించాలని అభ్యర్థించారు. కమ్యూనిస్టు పాలనలో సింగ్ నగర్ ప్రాంతంలో 40,000 ఇళ్లకు రిజిస్ట్రేషన్ కల్పించామని అన్నారు. ఎంబీ స్టేడియం, సింగ్ నగర్ ఫ్లైఓవర్ వంటి అనేక అభివృద్ధి పనులు చేశామన్నారు. ప్రజలు సొంత ఇళ్లు కట్టుకోవాలన్నా ₹1,00,000 ముడుపులు ఇచ్చుకోవాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జక్కంపూడిలో పేదలకు ఇళ్లు ఇస్తామని చెప్పి ప్రజల డబ్బులు దోచేశారని ఆరోపించారు. విజయవాడలో వైసీపీకి, తెలుగుదేశానికి, బీజేపీకి ఓట్లు అడిగే అర్హత ఎక్కడుంది? ఏం చేశారని మీరు ఓట్లు అడుగుతారు? అమరావతిని, విజయవాడని నాశనం చేసిన పాపం అటు వైసీపీ, ఇటు బీజేపీ, కేంద్రము, రాష్ట్రము. ఇప్పుడు ఆ మోడీతో జతకడతానే తెలుగుదేశం. మరి మీకు ఏమి చేశారని? నాశనం చేసినందుక? చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి తెచ్చినందుకు మీకు ఓట్లు వేయాలా? లేదు, అమరావతిని లేకుండా చేసి 3 ముక్కలు చేసి విజయవాడ నాశనం చేసినందుకు వైసీపీకి ఓటు వేయాలా? మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి నయా పైసా ఇవ్వకుండా ఎండగట్టినందుకు వాళ్ళకి ఓటు వేయాలా? ఇప్పుడు ఆ మోడీ గారిని మళ్ళీ 3వసారి చంద్రబాబు గారు గెలిపించమంటే ఓటు వేయాలా? ఆలోచించండి. అంతేకాదు, మీరు ఏం తెచ్చారు? మోడీ, జగన్ ఇద్దరూ కలిపి చెత్త పన్ను, కరెంటు బిల్లు, గ్యాస్ బండ, పెట్రోలు, నిత్యావసర వస్తువుల ధరలు, ఈ పాపానికి మీరు ఇద్దరూ బాధ్యులే. ఇప్పుడు ఆ మోడీ గారితో జతగట్టినటువంటి తెలుగుదేశం, జనసేన మీరు ఈ పాపంలో వాటా పంచుకుంటున్నారు. మీకు ఓట్లు అడిగేటువంటి నైతిక అర్హత ఎక్కడుందని అడుగుతూ ఉన్నాం. అందుకే దానికి భిన్నంగా డబ్బు రాజకీయాలు కాకుండా, ధన రాజకీయాలు కాకుండా నీతివంతమైన రాజకీయాలు నడుపుతున్నటువంటి సిపిఎంకు ఓటేయండి. విజయవాడ నగరంలో కమ్యూనిస్టుల పాలనలో సింగనగర్లో 40,000 మందికి రిజిస్టర్ పట్టాలు ఇచ్చాం. కృష్ణానది మంచినీళ్లు, ఫ్లైఓవర్ బ్రిడ్జి, మాకినేని బసవపన్నయ్య స్టేడియం, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేశాం. మీ పాలనలో డబ్బులు దండుకు తిన్నారు. వెళ్తూ ఉంటే ఎక్కడికక్కడ చెప్తున్నారు. జగన్ విధ్వంస పాలనకు ఇవే ఆఖరి రోజులని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక గంజాయిని కూకటి వేళ్లతో పికిలించేస్తామని హామీ ఇచ్చారు. ఏ ముఖ్యమంత్రి అయినా తమ పరిపాలనను ఏదైనా శుభకార్యం లేక అభివృద్ధి కార్యక్రమంతోనూ ప్రారంభిస్తారని, అయితే సీఎం జగన్ మాత్రం విధ్వంసంతో తన పాలనను ఆరంభించారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ధ్వజమెత్తారు. ప్రజావేదికలతో మొదలైన ముఖ్యమంత్రి విధ్వంస పాలనతో ప్రజలు 5 ఏళ్లు నరకం అనుభవించారని మండిపడ్డారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని అపర్ణ అపార్ట్మెంటు వాసులతో నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ క్రమంలో మాట్లాడిన ఆయన హిందూపురం, కుప్పం నియోజకవర్గాలతో పోటీ పడేలా మంగళగిరిని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. గంజాయిని రాష్ట్రమంతా విస్తరించిన ఎమ్మెల్సీ అనంతబాబును ముఖ్యమంత్రి జగన్ పక్కన పెట్టుకున్నాడు అంటే ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారో ప్రజలకు అర్థమవుతుందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న గంజాయిని కూకటి వేళ్లతో పెకిలించేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులను పరిపాలనలోనూ అభివృద్ధిలోనూ భాగస్వాములు చేస్తామన్నారు. మహిళలు ముందలకొచ్చి గంజాయి సమస్య చాలా తీవ్రంగా ఉంది, మా పిల్లలు గంజాయికి బానిసలు అయ్యారు, తల్లిదండ్రులపైన చేసుకుంటున్నారు, ఇది కొంచెం సీరియస్గా తీసుకోండి అని చెప్పే పరిస్థితికి వచ్చా. దీని అన్నిటికీ రూట్ కాజ్ ఒక వ్యక్తి, అతని పేరు అనంతబాబు. అతను వైకాపా పార్టీకి చెందిన ఎమ్మెల్సీ. అతను ట్రైబల్ ఏరియాలో గంజాయిని పెద్ద ఎత్తున ప్రోత్సహించి పోలీసు వాళ్ళు కూడా ఆ ఏరియాకి ఎంటర్ కానికుండా చేసి ఈరోజు కోవిడ్ లాక్డౌన్ని వాడుకుని ఒక నెట్వర్క్ తయారు చేశాడు. ఇది ఏ స్థాయికి వెళ్ళిందంటే చిత్తూరు జిల్లాకు కూడా గంజాయి వెళ్ళింది. అక్కడ చంద్రగిరి నియోజకవర్గం ఉందండి. చంద్రగిరి నియోజకవర్గంలో నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇట్లా లంచ్లో బ్రేక్ తీసుకున్నా. ఒక తల్లి వచ్చి నన్ను కలిసింది. ఆ తల్లికి 3 కూతురులమ్మ. పెద్ద కూతురిని గంజాయికి బానిసలు చేసి శారీరకంగా వాడుకున్నారు వైకాపా నాయకులు. ఆ తల్లి వచ్చి నన్ను కలిసి మా పాపని కాపాడండి, సీఎంసీకి తీసుకెళ్తే మీరు ఒక్క మాట చెప్పండి అని అడిగేదానికి వచ్చింది. అప్పుడు ఆమె ఇంకో మాట చెప్పింది, మీరు కానీ మా పెద్ద కూతుర్ని కాపాడబోతే ఆమె నేను చంపేస్తానని. అదేంటమ్మా అంత మాట్లాడినా, మిగతా 2 కూతుర్లన్నా బాగుపడతారు కదా అని. ఇది కేవలం ఏదో ధనికుల ఇబ్బందో మధ్యతరగతి కుటుంబాల సమస్య కాదు, అన్ని
అన్ని ఎకనామిక్ స్ట్రాటాలు ఉన్న కుటుంబాలను నాశనం చేస్తుంది గంజాయి. ఒక తరం నాశనం చేస్తుంది గంజాయి. దీనికి చెక్ పెట్టాలంటే ముందల ట్రైబల్ ఏరియాలో చెక్ పెట్టాలి. బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డ్రోన్స్ పంపించారు పీరియాడిక్. ప్రతిపక్ష అధినేతలపై విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 2024 ఎన్నికల తరువాత టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలో విలీనం అయిపోతాయని జోషన్ చెప్పారు. మోదీ భజన చేసేందుకు టీడీపీ, జనసేన నేతలు సిద్ధమయ్యారని విమర్శలు గుప్పించారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని విజయవాడలో మీడియాతో మాట్లాడారు. మోడీ భజన చేసేందుకు టీడీపీ, జనసేన నేతలు సిద్ధమయ్యారని అన్నారు. ఊసరవల్లిలా రంగులు మార్చే వ్యక్తి చంద్రబాబు అని చెప్పారు. ఎన్టీఆర్ ఆత్మ గౌరవాన్ని బీజేపీ పెద్దలకు తాకట్టు పెట్టింది చంద్రబాబే అని అన్నారు. పిఠాపురంలో ఓడిపోవడానికి పవన్ సిద్ధంగా ఉండాలని అన్నారు. ఓటమి భయంతోనే పవన్ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని, ప్రజాగళం సభలో మోడీని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు శాలువాతో సత్కరించడం కూడా చేతకాలేదని అన్నారు. 2024 ఎన్నికల తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలో విలీనం అయిపోతాయని జోస్యం చెప్పారు. లోకేష్ కన్నుసన్నల్లోనే టీడీపీ సోషల్ మీడియా నడుస్తోందన్నారు. దేశంలోనే అభివృద్ధి, సంక్షేమం విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందు ఉందని అన్నారు. తూర్పు నియోజకవర్గంలో 2 సార్లు ఎమ్మెల్యేగా ఉండి గద్దె రామ్మోహన్ విఫలమయ్యారని అన్నారు. ఇన్ఛార్జ్గానే 650 కోట్లతో దేవినేని అవినాష్ తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని చెప్పారు. దేవినేని అవినాష్ తూర్పు నియోజకవర్గంలో తనదైన ముద్ర వేశారని కొనియాడారు. మంచివాడిగా ముసుగు వేసుకున్న అసమర్థుడు టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అని విమర్శించారు. 15వ డివిజన్లో మన డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారి ఆధ్వర్యంలో అవినాష్ గారు, నేను ఇక్కడ ప్రచారం కార్యక్రమంలో ఇంటింటికి గడప కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రజల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తోంది. ఎందుకంటే సంక్షేమంలో మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమం ఆయన పేద ప్రజలకి, మధ్యతరగతి వారికి అందించినటువంటి పరిస్థితి మీరు చూశారు. అట్లాగే ఇక్కడ గత 2 సార్ల నుంచి ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్ గారు, ఆయన ఒక్క చిన్న పని కూడా 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. అట్లాగే 19లో మళ్ళీ ప్రజలు ఆయనకి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించారు. అయినప్పటికీ 10 ఏళ్ళు ఇప్పటికి ఒక్క చిన్న పని కూడా చేయలేని అసమర్థుడిగా ఆయన ఒక ముద్ర పడిపోయింది ఆయన. అట్లాగే ఈరోజు మీరు చూస్తే దేవినేని అవినాష్ గారు మరి ఎమ్మెల్యే కాకుండానే ఈరోజు ఈ విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో 21 డివిజన్లు ఉంటే 21 డివిజన్లో కూడా అభివృద్ధిలో తనైనటువంటి ముద్ర వేసుకున్నటువంటి పరిస్థితి, ప్రజలందరూ కూడా దానికి హర్షిస్తున్నారు. అట్లాగే మనం చూశారు మీరు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రిటైనింగ్ వాళ్ళు, నేను పుట్టక ముందు నుంచి కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో పుట్టక ముందు నుంచి కూడా, కృష్ణలంక ప్రాంతం అంటే కృష్ణానదికి వరద రాగానే ఈ ప్రాంతం అంతా కూడా దాదాపు ఒక 25,000 కుటుంబాల పైన వరద ముంపుకు గురైపోయి ఈ రోడ్డు మీదకి వచ్చి కొంతమంది ప్రాణాలు రక్షించుకునే వాళ్ళు, కొంతమంది స్టేడియంలోనో, పీడబ్ల్యూ గ్రౌండ్స్లోనో, కొన్ని స్కూల్స్లోనో తలదాచుకునేవాళ్ళు. రాబోయే ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు ప్రతి ఇంటికి గారు వెళ్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ప్రతి ఇంటికి అందించిన సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, మరీ ముఖ్యంగా ఈరోజు ఈ డివిజన్లో గతంలో ఇదే ప్రాంతాన్ని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు దత్తత తీసుకుని ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా వదిలేస్తే ఈరోజు 15వ డివిజన్లో దాదాపుగా 16 కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేసి, కాలువగట్ట ప్రాంతం ఏదైతే ఉందో దాంట్లో పూర్తిగా గారు వాటర్ పైప్ లైన్ వేస్తాం కానివ్వండి, ఈరోజు దాదాపుగా 6 కోట్ల రూపాయలతో 6 రోడ్లు వేస్తాం కానివ్వండి, ఈరోజు మన పార్కు కానివ్వండి, వాటర్ ట్యాంక్ 5 కోట్ల రూపాయలతో కానివ్వండి, ఇవన్నీ గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో 15వ డివిజన్లో మేము అందరం గారు చేస్తాం గారు జరుగుతుంది. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఏ ఇంటికి వెళ్ళినా గారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మాకు సంక్షేమ కార్యక్రమాలు అన్నీ గారు లభిస్తున్నాయని చెప్పని ఎంతో సంతోషంగా ప్రజానికం అందరు గారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక అబద్ధపు ప్రచారాలు, వాళ్ళకు సంబంధించిన మీడియాలో అబద్ధ ప్రచారాలు చేస్తున్నా ఈరోజు ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో ప్రజలందరూ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా కేశినేని శ్రీనివాస్ నాని గారిని ఎమ్మెల్యేగా ఈరోజు మాకు అవకాశం ఇచ్చే విధంగా ఈరోజు ప్రజానికం అందరూ గారు ఉన్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో గతంలో సంక్షేమ కార్యక్రమాలు రావాలంటే జన్మభూమి కమిటీ దగ్గరికి వెళ్ళి
వాళ్ళు ఒప్పుకుంటేనే ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు వచ్చాయి. వైఎస్ఆర్సీపీ మెంబర్స్ అందరితో కలిసి నాని సార్తో అండ్ విజయవాడ ఈస్ట్ మన ఎమ్మెల్యే క్యాండిడేట్ అవినాష్ గారితో మన డిప్యూటీ మేయర్ గారితో డివిజన్ 15లో ఈరోజు తిరగడం జరిగింది. ప్రజలకి అవగాహన లేదు. సిఏ ఎన్ఆర్సీ తీసుకొచ్చి జగన్ గారు తప్పు చేస్తున్నారు ఇలాంటి అంటున్నారు. ఇవన్నీ బీజేపీ టీడీపీతో కలిసి దుష్ప్రచారం చేస్తున్నారు. సో ముస్లిమ్స్కి బీజేపీ మన స్టేట్లో ఎంటర్ అవ్వడం వల్ల ఎప్పుడైనా ముప్పే ఉంటుంది. దానికోసం మనం వైఎస్ఆర్సీపీనే గెలిపించుకోవాలి. ఎందుకంటే మనకు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్ గారు కానీ ఎప్పుడు కానీ మైనార్టీ సీట్సే ఇంపార్టెన్స్ ఇచ్చారు, మైనార్టీ పీపుల్స్కే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మా నాన్నగారు ఎంపీ గారు కూడా ఎప్పుడు మైనార్టీస్కే ముందుగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. సో దయచేసి మీ వాల్యుబుల్ ఓట్స్ అన్ని మనకే ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏపీ పోలీస్ ఉన్నతాధికారులు ఫోన్ ట్యాపింగ్కు పాల్పడుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. పోలీసు ఉన్నతాధికారులు నరేందర్ రెడ్డి, రవీంద్రారెడ్డి, వేణుగోపాల్ రెడ్డిలు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఈసీ ఉన్నతాధికారుల ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. మంగళగిరిలో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన బోండా ఉమామహేశ్వరరావు తెలంగాణలో విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లే ఏపీలోనూ జరుగుతోందన్నారు. డబ్బు, మద్యం అక్రమ రవాణా రిశాంత్ రెడ్డి అనే అధికారి చూస్తున్నారని బోండా ఉమా తెలిపారు. పోలీస్ అధికారి కొల్లి రఘురామ్ రెడ్డి లక్ష్యం తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టడమేనన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని గతంలోనే అమర్నాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధృవీకరించారని బోండా ఉమా తెలిపారు. ఐపీఎస్ రూల్స్కి బదులు వైఎస్ఆర్సీపీ రూల్స్ని కొందరు అధికారులు అమలు చేస్తున్నారన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని వీరిని వెంటనే తొలగించాలని బోండా ఉమా డిమాండ్ చేశారు. కొంతమంది ఐపీఎస్లే వాలంటీర్లు లాగా పనిచేస్తూ ఉన్నారు. గతంలో కూడా వీళ్ళ మీద అనేకమైనటువంటి ఇష్యూస్లో పక్కాగా దొరికిపోయినా వీళ్ళకి తాడేపల్లి ఆశీస్సులు ఉండటం వల్ల, తాడేపల్లికి సొంత మనుషులు అవటం వల్ల ఎక్కడా కూడా ఎటువంటి చర్యలు తీసుకోలే. ఇవాళ ఈ ఐపీఎస్లో బరితెగింపు అనేది కనబడతా ఉంది. సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చినటువంటి మోడీ గారు వచ్చినటువంటి సభకే విఫలం చేయాలని ఐపీఎస్లే కుట్ర పన్నారనంటే ఏ విధంగా ఉంది రాష్ట్రంలో పరిస్థితులు. ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు చేశాం. స్పందించాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పూర్తి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఒక ప్రధానమంత్రే సభలో లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడానికి ప్రోటోకాల్ బ్రేక్ చేసి నరేంద్ర మోడీ గారు మైక్ ముందుకొచ్చి పోలీసుల్ని అలర్ట్ చేశారంటే, అంటే ఒక ప్రధానమంత్రి గారు అలర్ట్ చేసే వరకు కూడా పోలీసులు మొద్దు నిద్ర వీడలేదనంటే ఎంత బలమైనటువంటి ఆదేశాలు పల్నాడు ఎస్పీకి, అక్కడ డిఐజీ పాల్రాజ్కి వచ్చినాయో అర్థమవుతూ ఉన్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తును రద్దు చేసి గొడ్డలి గుర్తు కేటాయించాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా డిమాండ్ చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ సొంత బాబాయిని గొడ్డలితో చంపిన వాళ్ల నాయకుల్ని వైసీపీ కార్యకర్తలు ఆదర్శంగా తీసుకున్నారన్నారు. మొన్న కర్నూలు జిల్లా చాగలమర్రిలో ఇమాం హుస్సేన్పై వైసీపీ కార్యకర్తల గొడ్డలి వేటు వేశారన్నారు. నిన్న గిద్దలూరులో గిరిజన యువకుడు మున్నయ్యను గొడ్డలితో నరికి చంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లేసి గెలిపించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు జగన్ దాడులు, హత్యలు రిటర్న్ గిఫ్ట్గా ఇస్తున్నారని విమర్శించారు. 5 ఏళ్లలో 600 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు హత్యకు గురయ్యారని తెలిపారు. ఈ కేసుల్లో పోలీసులు ఎంతమందిపై చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. వైసీపీకి తొత్తులుగా పనిచేస్తున్న అధికారుల్ని వదలమని హెచ్చరించారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసం ఉన్నటువంటి చాగమర్రిలో ఇమాం హుస్సేన్ అనేటువంటి వ్యక్తి పైన వైసీపీ గుండాలు దాడి చేసి గొడ్డలతో అతి కిరాతకంగా నరుకుతున్నటువంటి నేపథ్యంలో అల్లా అల్లా అని అరిసినా కూడా కరుణించకుండా అత్యంత దారుణంగా వైసీపీ గుండాలు అతన్ని హత్య చేశారు. దీనిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం సమాజం మొత్తం కూడా ఇది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది, వ్యతిరేకిస్తున్నది. ఈ అరాచకాలకు అడ్డుకట్ట వేయవలసినటువంటి అవసరం ఉన్నది. నిన్న గిద్దలూరులో ఒక గిరిజన బిడ్డ
ఒక ఎస్టీ మునేయుపై ఇదే రకమైనటువంటి పద్ధతుల్లో గొడ్డళ్లతో నరికి వైసీపీ గుండాలు హత్య చేసినటువంటి నేపథ్యం. సొంత బాబాయిని అతి కిరాతకంగా సుపారీ ఇచ్చి గొడ్డళ్లతోటి నరికి చంపినటువంటి నేపథ్యం. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, మా బాబాయిని గొడ్డళ్లతో కిరాతకంగా నరికి చంపారని. విజయవాడ రూరల్ మండలం అంబాపురం, పి నైనవరం గ్రామాలలో కొన్ని వందల ఎకరాలలో వరి సాగు చేస్తున్నారు. రైతులు పండిస్తున్న వరి పంటకు నీరు లేక వరి పంట ఎండిపోవడానికి సిద్ధంగా ఉంది. పక్కనే బుడమేరు కాలువ ప్రవహిస్తున్న పంట కాలువలోకి రావాలంటే మోటార్లతో నీటిని బుడమేరు కాలువ నుండి పంట కాలువలోకి ఎత్తిపోయాలి. రైతులు అందరూ కలిసి గన్నవరం డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ దృష్టికి తీసుకువెళ్లగా స్పందించి ఉచితంగా మోటార్లను ఏర్పాటు చేయించి సరియైన సమయంలో వరి పొలాలకు నీరు అందించడం జరిగింది. మాకు అడిగిన వెంటనే సహాయం చేసిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ కు రైతులు, అంబాపురం గ్రామ పార్టీ కన్వీనర్ నల్లమోతు చంద్రశేఖర్, పార్టీ కో కన్వీనర్ తోడేటి బెంజమిన్ పలువురు కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము కానివ్వకుండా పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నగర అధ్యక్షులు జొన్నలగడ్డ రామకృష్ణ తెలిపారు. తనకు పదవి వచ్చేందుకు కృషి చేసిన ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి గెలుపుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నగర అధ్యక్షులుగా నూతనంగా నియమితులైన జొన్నలగడ్డ రామకృష్ణ, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ను ఆంధ్రప్రభ కాలనీలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు వారిని గజమాలతో సత్కరించారు. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం జగన్ సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని చెప్పారు. వారు గెలుపుకి తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. తనకు పదవి ఇచ్చిన జగన్కి వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణుకు కృతజ్ఞతలు తెలియజేశారు. యువజన పార్టీ అధ్యక్షుడిగా, వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా నియమించబడ్డ జొన్నలగడ్డ రామకృష్ణ గారు వెల్లంపల్లిని కలిసి వారిని వాళ్ళ సన్మానం జరిగింది. అదేవిధంగా జొన్నలగడ్డ రామకృష్ణ గారికి సంబంధించినటువంటి యువకులందరూ కూడా వారిని ఇక్కడ మన మాజీ మంత్రివర్యులు, సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది. యువతంతా కూడా రాబోయే ఎన్నికల్లో కష్టపడి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని గెలిపిస్తారని వారు మాట్లాడటం జరిగింది. ఇదంతా సంతోషదాయకం. యువతని స్ఫూర్తి నింపి రామకృష్ణ ఇంకా ముందుకి వైఎస్ఆర్సీపీ యువజన విభాగాన్ని, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుపుకి పూర్తిగా కృషి చేస్తారని మేమందరం ఆశిస్తూ వారికి మనస్పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాం. నా పేరు రామకృష్ణ. విజయవాడ వైఎస్ఆర్సీపీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించిన వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి, మల్లాది విష్ణు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా రేపు జరగబోయే ఎలక్షన్లో యువతను ఇంకా ప్రస్తుతం చేస్తానని అన్ని డివిజన్లలో వెల్లంపల్లి గారి విజయానికి కృషి చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి విజయానికి కృషి చేస్తామని తెలియజేస్తాం. అనంతరం వైసీపీ సీనియర్ నేతలు ఉమ్మడి వెంకట్రావు, పెనుమచ్చ సత్యం రాజులు మాట్లాడుతూ రామకృష్ణకు శుభాకాంక్షలు తెలియజేశారు. యువకుడు ఉత్సాహవంతుడైన రామకృష్ణకు పదవి రావడం పార్టీకి మరింత బలం ఎక్కువ అవుతుందని చెప్పారు. భవిష్యత్తులో ఆయనకు మరెన్నో పదవులు రావాలని ఆకాంక్షించారు. జొన్నలగడ్డ రామకృష్ణ గారికి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వైఎస్ఆర్ యూత్ యంగ్ ప్రెసిడెంట్గా మరి
మరి పదవి కట్టబెట్టడం జరిగింది. ఈ పదవికి ఆయన మరి రామకృష్ణ గారికి ఇచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అట్లాగే మరి జొన్నలగడ్డ రామకృష్ణ ఇట్లాంటి పదవులు ఎక్కువ అధిరోహించి మంచి పేరు తెచ్చుకోవాలని సోదరుడు అయినటువంటి జొన్నలగడ్డ రామకృష్ణ గారికి యూత్ వైసీపీ ప్రెసిడెంట్ సిటీ ఇచ్చినందుకు, అలాగే బీసీ నాయకుడు అయినటువంటి రాజేష్కు బీసీ నాయకుడిగా ఇచ్చినందుకు ఎల్లంపల్లి శ్రీనివాస్ గారిని అభినందనలు తెలియజేస్తూ, అలాగే వీళ్ళిద్దరు కూడా యూత్ కాంగ్రెస్లో కానివ్వండి, బీసీ దాంట్లో కానివ్వండి బాగా పార్టిసిపేట్ చేసి అందరినీ యూత్ని సమన్వయపరిచి ఎల్లంపల్లి గారి విజయానికి అందరినీ కూడా కూడగట్టుకొని వర్క్ చేయాల్సిందిగా మన రామకృష్ణ గారిని అలాగే బీసీ నాయకుడు రాజేష్ గారిని కోరుతున్నాము. ఎల్లంపల్లి గారు విజయం 100%గా యూత్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అందరినీ యూత్ని బాగా సమన్వయపరిచి రామకృష్ణ యూత్తో బాగా టచ్స్ ఉంటాయి, మంచి వర్క్ చేస్తాడు. అలాగే రాజేష్ గారు కూడా పాత వైసీపీ నాయకులే, ఆయన కూడా వర్క్ చేసి బాగా ఎల్లంపల్లి గారి విజయం చేకూర్చవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా మిత్రుడు జొన్నలగడ్డ రామకృష్ణకి యూత్ వింగ్ ప్రెసిడెంట్గా ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది. దాని గురించి ఈరోజు చిరు సత్కారం మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా చేయడం జరిగింది. మన ఈ పదవికి ముఖ్య కారకులైన మన మల్లాది విష్ణు గారికి అలాగే వెల్లంపల్లి శ్రీను గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియపరుస్తున్నాం. అలాగే మన ఆర్కేకి సిటీ పరంగా చాలా బలమైన నాయకుడు. ఎక్కడైనా ఏ నియోజకవర్గంలో అయినా ఆర్కే పేరు చెప్తే తెలియని వాళ్ళు లేరు. కాబట్టి సరైన నాయకుడికి సరైన పదవి వచ్చిందని మేము బాగా అనుకుంటున్నాం. కానీ ఆ పదవికి 100% న్యాయం చేయగల నాయకుడు కూడా ఆర్కే అని చెప్పి మరి ముఖ్యంగా మేము నమ్ముతున్నాం. కాబట్టి ఆ పదవికి 100% న్యాయం చేస్తాడు. యూత్ని మరింత బలంగా పటిష్టంగా చేసి వెల్లంపల్లి శ్రీనివారి విజయానికి ప్రత్యేకంగా ఉపయోగపడతారని మేమంతా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. నా పేరు కె రాజరత్నం, వైఎస్ఆర్సీపీ నాయకుడు. ముజావర్ల సమస్యలు పరిష్కరించుకునేందుకు త్వరలోనే కమిటీ సమావేశం జరుపుకుంటామని కొండపల్లికి చెందిన సయ్యద్ అహ్మద్ అన్సారీ తెలిపారు. పొలం అమ్మకం సయ్యద్ హుస్సేన్కు జరిపానని, అయితే ప్రెస్ నోట్లో సయ్యద్ అల్తాఫ్ వించిపేటకు చెందిన న్యాయవాది అని తప్పుగా పడిందన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన అన్సారీ ప్రెస్ నోట్లో జరిగిన తప్పుకు వివరణ ఇచ్చేందుకు మీడియా ముందుకు వచ్చానని చెప్పారు. న్యాయవాది వారు ఫస్ట్లో పాత ప్రెసిడెంట్గా చేసినారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతము 20 సంవత్సరాల క్రిందట సయ్యద్ అల్తాఫ్ అతను న్యాయవాది వించిపేట పంజాబ్ సెంటర్ వారు ప్రెసిడెంట్గా వచ్చినారు. పొరపాటున కూడా సయ్యద్ అల్తాఫ్ గారి పేరు ప్రింట్లో పడినది. ఈ వివరణ ఇవ్వటానికి నేను ఈ రోజున ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినాను. మా ముజావరులలో ఒకరికొకరికి కొద్దిగా అవకతవకలు ఉన్నవి. అవి సయ్యద్ అల్తాఫ్ న్యాయవాది ఇంచిపేట పంజాబ్ సెంటర్ వారు పండగ తర్వాత మనం అందరం కూర్చొని వాటిని పరిష్కరించుకుందాము అని బాధ్యత తీసుకున్నారు. పండగ తర్వాత అందరికీ ప్రతి ముజావర్ గారికి తెలియపరిచి పిలిపించి మీటింగులాగా వేసి అన్నీ మనం మాట్లాడుకుందాము అని బాధ్యత తీసుకున్నారు. ఈ విషయాలను తెలియజేయుటకు నేను ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం.
స్టార్టప్ మహాకుంభ్ కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోదీ స్టార్టప్లలో 45% పైగా భారతీయ మహిళలు అగ్రగామిగా ఉండి విజయం సాధించారని వెల్లడి. తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నరుగా సిపి రాధాకృష్ణన్ బాధ్యతల ప్రమాణ స్వీకారానికి హాజరైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ. ఎన్నికల విధుల్లో భాగంగా నారా లోకేష్ వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు. తాడేపల్లి అపార్ట్మెంట్ వాసులతో ముఖాముఖి కార్యక్రమానికి వెళ్తున్న సందర్భంగా జరిగిన ఘటన. పిఠాపురంలో పవన్ కు 1,00,000 ఓట్లు కూడా రావన్న వెల్లంపల్లి శ్రీనివాస్. ఎన్నికల తరువాత బీజేపీలో జనసేన విలీనం కాబోతుందంటూ జోష్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.